అక్షయము అంటే తరగనిది, నాశనం లేనిది అని. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజున వారం, వజ్యం, రాహుకాలంతో సంబంధం లేకుండా ఏ పని చేసినా విజయం లభిస్తుంది అంటారు. ఈ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. శివుని అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమించబడింది ఈ అక్షయ తృతీయ రోజే. ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమైందని, పరశురాముడు జయించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే. పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా ఈ రోజునే. ఇలాంటి పవిత్రమైన రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి, లక్ష్మీ కలసం, కుబేర కొంచెం, అక్షయ పాత్రలను ఎలా పెట్టుకోవాలి, ఈ రోజున ఎటువంటి దీపాలు పెట్టుకుంటే మంచిది అనే వాటికి సంబంధించిన వీడియోను మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింకు టైటిల్ దగ్గర ఇస్తున్నాను, తప్పకుండా ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః.